సీఏ ఇంటర్ నువ్వు మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకున్నావు. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఎందుకు ఇంత రిజిడ్గా ఈ కోర్సే చేయాలి, ఇదే పాస్ అవ్వాలి, సీఏ నేను క్వాలిఫై అవ్వాలి, ఎందుకు ఇంత పట్టుదల? సో యూ వాంట్ టు బి అన్ ఐఏఎస్ ఆస్పిరెంట్. Yes, sir. ఎందుకు ఇటువైపుకి వచ్చావు, సీఏ కిందకు వచ్చావు? ఎనీ పర్టికులర్ రీజన్ ఆర్ సమ్వన్ హ్యావ్ మోటివేటెడ్ యూ? ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్వాలిఫై సీఏ. ఫర్గెట్ అబౌట్ గెటింగ్ ఎన్ ఆల్ ఇండియా ర్యాంక్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్వాలిఫై సీఏ. సో నువ్వు సీఏ పాస్ అయ్యావున్నా, ర్యాంక్ తెచ్చుకున్నావున్నా, ఖచ్చితంగా మీ స్కూల్ కాంట్రిబ్యూషన్ ఉందమ్మా. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 47, sir. సో అది గ్రేట్ అచీవ్మెంట్ కాదు. సో ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎట్ సీఏ ఇంటర్ లెవెల్, Yes, యూ కంటిన్యూ దిస్ కోర్స్. ఒక ప్రతి స్టూడెంట్, ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ స్క్రాప్ కాదు. yes, sir. వాళ్ళల్లో పాస్ అయ్యే కెపాసిటీ ఉండి కూడా బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్, తెలియక చేసే ఇన్నోసెంట్ మిస్టేక్స్, లేదా నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, దానివల్ల కూడా ఫెయిల్ అవుతుంటారు. కొన్ని మిస్టేక్స్ వల్ల ఫెయిల్ అవుతే ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటో తెలుసా? You should వెదర్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్ కోర్స్ ఆర్ నాట్, అంతే. హాయ్ తేజస్విని, గుడ్ ఈవినింగ్. Good evening, sir. చాలా సంతోషంగా అనిపించింది. సో Thank you, sir. సెప్టెంబర్ 2024 సీఏ ఇంటర్ రిజల్ట్స్ లానా నువ్వు ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకుంది. Yes, sir. సో గ్రేట్ థింగ్. ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 47, sir. సో అది గ్రేట్ అచీవ్మెంట్ కాదు. సో ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎట్ సీఏ ఇంటర్ లెవెల్, Yes, యూ sir. కంటిన్యూ దిస్ కోర్స్. అన్లెస్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ దిస్ కోర్స్, యూ డోంట్ డూ ఇట్. Yes, సో sir. నాకు ఈ కోర్స్ మీద, నీకు ఈ కోర్స్ మీద నీకున్న ఎఫెక్షన్, అలానే మీ పేరెంట్ ఏం చదివారు, మీ మదరు? My mom was 10th pass, sir. సూపర్. నేను ఆవిడతో మాట్లాడినప్పుడు ఒక లెక్చరర్ మాట్లాడినట్టు మాట్లాడారు. నేను ఫోన్లో మాట్లాడాను, Yes. చాలా చక్కగా మాట్లాడారు. యు ఆర్ బ్లెస్డ్. మంచి పేరెంట్స్ Thank you. ఉన్నారు, సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. సో నీ సక్సెస్ స్టోరీని ఎందుకు నన్ను అట్రాక్ట్ చేసిందంటే, ఒక మామూలు ర్యాంకర్ అనుకోమ్మా, నేను కూడా ఇన్వాల్వ్ అవును. మా టీం చెప్తారు, తీసుకెళ్ళి ఏదో క్యాబిన్లో కూర్చోబెట్టి రికార్డింగ్ చేయించేస్తారు. సమ్ ఫ్యాకల్టీ విల్ Yes. జాయిన్ విత్ యూ. Yes. బట్ ఇక్కడ నాకు నీ 47th ర్యాంక్ అంటే నాకు గొప్పగా అనిపించింది ఏంటంటే, నీ సీఏ ఫౌండేషన్లో నీ స్కోర్. ఇంటర్మీడియట్లో యూఆర్ ఫ్రమ్ ఎంపీసీ, am I right? MEC, sir. MEC, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. Commerce. And you are from Sri Chaitanya IAS IAS. Academy. So you want to be an IAS aspirant. Yes, sir. ఎందుకు ఇటువైపుకి వచ్చావు, సీఏ కిందకు వచ్చావు? ఎనీ పర్టికులర్ రీజన్ ఆర్ సమ్వన్ హ్యావ్ మోటివేటెడ్ యూ? My sister motivated me to join CA. జాయిన్ ఫర్ సీఏ. సో మరి 10th అయిపోగానే జాయిన్ అవ్వచ్చు కదా, నీకు ఆ ఎంఈసీ ప్లస్ సీఏ కలిసి వచ్చేసేది కదా. Sir, during that time I was my passion was towards IAS. So అంతేలే, స్కూల్లో ఏదన్నా అడిగితే ఏమవుతావు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఏం తగ్గంగా మనం. సరే సరే సరే. సో విత్ దట్ ప్యాషన్ యూ జాయిన్ ఫర్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. యూ ఆర్ ఫ్రమ్ Yes. విచ్ సిటీ? Kurnool, sir. కర్నూలు. సో లోకలేట్ ఆఫ్ కర్నూలు. ఏ స్కూల్ అమ్మా 10th క్లాస్లో? Indus English Medium High School. గ్రేట్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కూల్స్ ఆఫ్ కర్నూలు సిటీ అమ్మా. చాలా Thank- బాగుంటుంది అక్కడ. thank you. ఎడ్యుకేషన్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది. మీ స్కూల్ డైరెక్టర్ రాజశేఖర్ సార్ Yes, sir. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ మీ మేడం, మీ ప్రిన్సిపల్ మేడం, ఇండస్ ప్రిన్సిపల్ మేడం మీనాక్షి మేడం, Yes, sir. పులి కదా. Yes, sir. ఎంత డిసిప్లైన్డ్గా క్యాంపస్ నడిపిద్దో, గ్రేట్. Yes, sir. సరే. అండ్ నేను మై సిన్సియర్ థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యువర్ స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్. See, unless you are thorough with your schooling, unless you are very good at foundation level, at schooling level, it's not that easy to qualify CA. Forget about getting an all India rank. It's not that easy to qualify CA. So నువ్వు CA పాస్ అయ్యావున్నా, ర్యాంక్ తెచ్చుకున్నావున్నా, ఖచ్చితంగా మీ స్కూల్ కాంట్రిబ్యూషన్ ఉందమ్మా. అన్కండిషనల్గా మీ స్కూల్ని నేను అక్నాలెడ్జ్ చేస్తున్నా, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ Thank సపోర్ట్ని you so much, sir. అండ్ మీ పేరెంట్స్ విషయంలో అంటే నాకు తెలియదమ్మా. మీ పేరెంట్స్, అమ్మ పేరు ఐశ్వర్య, am I right? Yes, yes, sir. మాట్లాడాను, జస్ట్ స్పోక్ టు యూ. నువ్వే ఫోన్ చేసి ఇచ్చావు కదా. నాకు Yes, తెలియదు, sir. నేనేమనుకున్నాను, ఆవిడ మాట్లాడిన తీరు కానీ, ఆవిడ అక్నాలెడ్జ్ చేసింది కానీ, నాతో మాట్లాడింది కానీ, మొత్తం మీదే కదా సార్, మీ అమ్మాయి కదా సార్, మాస్టర్ మీన్సే కదా సార్, ఎట్లా చక్కగా మాట్లాడుతుంటే నేను ఏమనుకున్నానంటే షీ మైట్ బి ఏ టీచర్ అనుకున్నా. అంత అంత చక్కగా మాట్లాడుతుంది. చాలా స్టిల్ రిమెంబర్, ఒక మాట్లాడింది 2 minutes అయినా సరే ఆవిడ మాట్లాడుతుంది, ఐ కుడ్ రికలెక్ట్. నాన్న ఏం చేస్తుంటారు? Nana industrialist, sir. Business. సో ఎంఈసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు మాస్టర్ మైండ్స్లో సీఏ ఫౌండేషన్లో జాయిన్ అయ్యావు, అంతేనా? Yes, sir. Yes. సీఏ ఫౌండేషన్లో నీ స్కోర్ ఎంత? నువ్వు 200, sir. Exactly 200. పాస్ అయింది 200, ఎగ్జాక్ట్లీ 200 మార్క్స్తో Yes, పాస్ sir. అయింది. Yes, sir. సో డెఫినెట్లీ సీఏ ఫౌండేషన్లో 200 మార్క్స్ వచ్చిన వాళ్ళు
సిఏ ఇంటర్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు, సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ర్యాంక్ పొందుతారు, గెలుస్తారు అనేది ఒక డెఫినెట్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అచీవ్మెంట్. ఇట్స్ Yes. నాట్ దట్ ఈజీ. సో సిఏ ఫౌండేషన్లో 200 మార్క్స్ వచ్చిన తర్వాత నిన్ను డిస్కరేజ్ చేసినటువంటి సొసైటీలో ఎవరైనా ఉండుండొచ్చు, నీ ఫ్రెండ్స్ కానీ, మా మాస్టర్ మైండ్ స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, బోత్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్, లేదా ఇంకెవరైనా బయట వాళ్ళు డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? నీకెందుకు ఉన్నారు. CA నువ్వు పాస్ అవుతావా, 200 మార్క్స్, జస్ట్ 200 మార్క్స్తో పాస్ అయ్యా, ఒక్క మార్క్ తగ్గుంటే యూ డిస్క్వాలిఫైడ్ సిఏ Yes, ఫౌండేషన్ sir. అని భయపెట్టిన వాళ్ళు లేదా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారా అంటున్నాను. Yes, sir. ఉన్నారు. వాళ్ళ పేర్లు వదిలే కానీ ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. Thank you so much. అండ్ వాళ్ళు ఇన్సల్ట్ చేయటం వల్ల, డిస్కరేజ్ చేయటం వల్లే కదా నువ్వు చాలా సీరియస్గా తీసుకున్నావు. Yes, sir. ఏమన్నారు పేరు చెప్పదులే కానీ ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు నిన్ను? I hope you will never pass in CA inter. That was the statement they passed. ఓహ్, వెరీ అన్ఫార్చునేట్. వినటానికే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు ఆ రోజు ఎలాంటి పెయిన్ తీసుకొని ఉంటావు, ఎంత పెయిన్ఫుల్గా అనిపించుంటుందో. సరే, తర్వాత సిఏ ఇంటర్ నువ్వు మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకున్నావు. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఎందుకు ఇంత రిజిడ్గా ఈ కోర్సే చేయాలి, ఇదే పాస్ అవ్వాలి, సిఏ నేను క్వాలిఫై అవ్వాలి, ఎందుకు ఇంత పట్టుదల? Like it was my like I loved the course, sir. Mhm. And I came like society will respect only if a person is well educated and has his own money. So I don't want to quit this course. No matter how many attempts I attempt, I want to stay, I want to complete. That was the only thing running in my mind. So I stayed here, I completed. సో ఐదర్ యూ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ వెల్ ఎర్నింగ్ పర్సన్. డబ్బన్నా ఉండాలి, చదువన్నా ఉండాలి, అప్పుడే రెస్పెక్ట్ ఇస్తుంది సొసైటీ. Yes, sir. అంతేనా? Yes, sir. అంతే సార్. ఎందుకు ఇందాక నా రూమ్లో నీ సక్సెస్ గురించి పొగుడుతూ నేను మాట్లాడితే, గ్రేట్ థింగ్ అమ్మా, యూ డన్ సంథింగ్ గ్రేట్, ఈవెన్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ఫర్ మల్టిపుల్ అటెంప్ట్స్ యూ కంటిన్యూ టు సిఏ కోర్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఆఫ్టర్ దట్ యూ సెక్యూర్డ్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ సిఏ ఇంటర్ అని అనగానే యూ గాట్ టీయర్స్, ఏడ్ చేసావు. ఎందుకని? Like so much hard work, sir. Like so I put in so much hard work, so much time into this, and this moment you appreciated me and you called me. I felt so honored, sir. So like it was a happy tears. నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, మాకు చాలామంది పాపం చాలా అభిమానంగా నేను చెప్పేది వింటారు. కొంతమంది అంతే ధైర్యంగా నేను చెప్పింది ఇగ్నోర్ చేస్తాను. ఇంకొంతమంది ఫ్యాకల్టీని కూడా చూశాను, నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా చూశాను. ఫెయిల్ అయితే చాలు, మీరు దేనికి పనికిరారా, వరస్ట్, యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్, స్క్రాప్ అన్నట్టుగా మాట్లాడతారు, అన్నట్టుగా చూస్తారు, అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఈరోజు మరి నువ్వే చూడు, యూఆర్ ఫెయిల్డ్ సిఏ ఫౌండేషన్ అండ్ లేటర్ యూ క్వాలిఫైడ్ సిఏ ఫౌండేషన్ విత్ జస్ట్ 200 మార్క్స్. Later you failed to qualify CA inter. You took multiple attempts. Even after that, you took it so seriously. Stubborn ga, yes, I should make it. If not me, who else can qualify? If not now, when else I can qualify? అని పంతం పట్టి చదివావు. ఎన్ని ఆర్ట్స్ నువ్వు ఫేస్ చేసావు. సో మీ ఇంటి దగ్గర నీ ఫ్రెండ్స్ ఎంతమంది, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కానీ ఎంతమంది నిన్ను డిస్కరేజ్ చేసి ఉంటారు, నీ రూమ్మేట్స్ ఎంతమంది డిస్కరేజ్ చేసి ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు. దాట్స్ రియల్లీ గ్రేట్ అమ్మా. నేను స్టూడెంట్స్ ఎవరైనా నన్ను కలిసిన వాళ్ళు ఉన్నా కూడా చెప్తాను, నీకు సిఏ ఇష్టం లేదా, నో ఇష్యూరా, సిఏ ఇంటర్ ఫెయిల్ అయ్యావు, జస్ట్ పాస్ అయ్యి నీ వల్ల కాదన్న వాళ్ళందరి చేత నోటి మీద వేలు చేసుకొని ఇంక సిఏ వదిలేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ వేస్ట్, ఐఎమ్ నాట్ స్క్రాప్, నేను కూడా చేయగలను, నేను సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు సరిగ్గా చదివాను, పాస్ అయ్యాను అని ఆ సక్సెస్ చూపించి వెళ్ళిపోమంటాను ఈ కోర్సులో. యూ డోంట్ ఈవెన్ కంటిన్యూ. బట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళకి ఆన్సర్ చేసి వెళ్ళిపోమంటాను నేను. ఎనీహో, ఇప్పుడు ఏంటి, సిఎంఏ చదువుతున్నావా? యూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద సిఎంఏ ఎంటర్ ఎగ్జామినేషన్ ఫర్ ద అప్కమింగ్ December 2024 ఎగ్జామినేషన్స్. సో ఎనీథింగ్ ఎల్స్ స్టూడెంట్స్కి ఇంకా నువ్వేం చెప్పదలుచుకుంటే చక్కగా చెప్పమ్మా. చాలా మంచి మెచ్యూరిటీ ఉంది నీలో, చాలా మంచి మెచ్యూరిటీ ఉంది, చాలా ఫైటింగ్ స్పిరిట్ ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నీలాగా చాలామంది ఫెయిల్ అవుతారు. సిఏ కోర్స్లో 100 స్టూడెంట్స్ జాయిన్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యేది ఒక 25 స్టూడెంట్స్ అమ్మా. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యేది ఒక 15 స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ. నేను చెప్తున్నా, జనరలైజ్ చేసి చెప్తున్నా. థర్డ్ అటెంప్ట్ లేదా ఫోర్త్ అటెంప్ట్లో పాస్ అయ్యేది ఒక 10 స్టూడెంట్స్. అంటే
ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మల్టిపుల్ అటెంప్ట్స్ మాక్సిమం పాస్ అయ్యేది 100లో 50 స్టూడెంట్స్, ఇంకా అంతకంటే ఎక్కువ మంది పాస్ అవరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, సిఏ కానీ సిఎంఏ కానీ. కానీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకొని వదిలిపెట్టకుండా అదే పంతం అదే పట్టుదలగా కంటిన్యూ చేసి పాస్ అయ్యే వాళ్ళు కూడా ఈక్వల్లీ అప్రిషియబుల్, వాళ్ళు Thank కూడా you. ఈక్వల్లీ గ్రేట్. Thank you, sir. ప్లీజ్ కంటిన్యూ. I really want to thank Masterminds because I feel so honored to be here. And I really want To to be very thank frank, my Amma, to be very frank, it's not our achievement. Of course, you might have studied with Masterminds, but Yes. we never feel that it's our achievement. See, had it been our achievement, then every student who studied in Masterminds would have got an all India rank. Yes, sir. That's true. That's true. Absolutely. ఇది మా అచీవ్మెంట్ కాదమ్మా, ఇది నీ టాలెంట్ కూడా కాదు, ఇది నీ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? నువ్వు ఫైటింగ్ స్పిరిట్. సింపుల్గా చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ యూ క్వాలిఫైడ్ సిఏ ఎంటర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ యూ సెక్యూర్డ్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. యూ డోంట్ వాంట్ టు గివ్ అప్, యూ డోంట్ వాంట్ టు గివ్ అప్, యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆ యాటిట్యూడ్ వల్ల నీకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందమ్మా, నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్. Thank you so much. ప్లీజ్. And I really want to thank my parents. And they are the only support, the only support that I am here. And really want to thank my sister also. Thank you so much. సో 2 విషయాలమ్మా. తన సిస్టర్ గురించి చెప్పాలి. తను ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, పీజీ కోసం ప్రిపేర్ అవుతుంది, అంతే కదా? Yes, yes, sir. మీ మదర్తో మాట్లాడినప్పుడు ఇంట్లో 2 డాక్టర్లు ఎందుకు సార్, ఒక అమ్మాయిని ఆల్రెడీ డాక్టర్ చదివిస్తున్నాను కదా, అందుకనే సిఏ జాయిన్ చేసేదండి. గ్రేట్. ఒక 10th క్లాస్ మదర్ నుంచి అలాంటి గొప్ప థాట్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. గ్రేట్, గ్రేట్. మీ మదర్కి సాల్యూట్. సెకండ్ థింగ్ ఏంటమ్మా, నేను ఐ టెండర్ మై అపాలజీ. నేను ఇందాక ఫీల్ అయ్యాను నా రూమ్లో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఫీల్ అవుతున్నా. నా ఫెయిల్ అయినప్పుడు నా పక్క నుండి మా పేరెంట్స్ వేసారన్నాం, మరి నీ పక్కన మీ ఫ్రెండ్స్ లేరు, మాస్టర్ మైండ్ స్టాఫ్ లేరు, మేము కూడా లేము, అది మేము బాధపడుతున్నాం. నేను ఇప్పటికీ బాధపడుతున్నా. నీతో ఇలాంటి ఒక రికార్డింగ్ చేయాలన్నా, ఇంటర్వ్యూ చేయాలన్నా ఐఎమ్ రిగ్రెటింగ్. నాకే షైగా ఉంది. సక్సెస్ అయిన స్టూడెంట్స్ పక్కన కాదు కదా మేము ఉండాల్సిందే, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పక్కన, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. నువ్వు మాస్టర్ మైండ్స్ సక్సెస్ అంటున్నావు, ఐ థ్యాంక్ మాస్టర్ మైండ్స్ అంటున్నావు, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అంటున్నావు. కానీ ఏమన్నావు, నా ఫెయిల్యూర్లో నా పక్కన ఉంది నా పేరెంట్స్ మాత్రమే అన్నావు. నీ పక్కన మేము ఎందుకు లేమా అని నేనైతే బాధపడ్డానమ్మా. ఐ రిగ్రెట్ ఫర్ దట్. ఎనీహో, నో ఇష్యూ. ఐ లెర్న్డ్ ఎ లెసన్. నీతో మాట్లాడిన తర్వాత ఐ లెర్న్డ్ ఎ లెసన్. మా స్టాఫ్ కూడా నేర్చుకుంటే ఒక లెసన్ బాగుంటుంది. ప్రతి స్టూడెంట్, ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ స్క్రాప్ కాదు. Yes, sir. వాళ్ళల్లో పాస్ అయ్యే కెపాసిటీ ఉండి కూడా బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్, తెలియక చేసే ఇన్నోసెంట్ మిస్టేక్స్, లేదా నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, దానివల్ల కూడా ఫెయిల్ అవుతుంటారు. కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమంది బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎగ్జాంపుల్ తేజస్విని. Thank you. Thank you so ఇలాగా much. బౌన్స్ బ్యాక్ అవుతారు. ఫౌండేషన్లో యూ సెక్యూర్ 200 మార్క్స్, దట్ టు Yes. నాట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, యూ ఫెయిల్డ్. First attempt, sir. First ఫస్ట్ attempt. అటెంప్ట్ I అమ్మా, secured it first. సారీ, ఐల్ టేక్ బ్యాక్ దట్. You qualified CA foundation with just 200 marks. 200 marks. Exactly stamp. Yes, sir. ఒక్క మార్క్ తగ్గినా కూడా you disqualified. You Yes, should have failed at foundation level. Yes, sir. So నువ్వు క్వాలిఫై అయ్యావు. ఎగ్జాక్ట్లీ స్టాంప్, ఎగ్జాక్ట్లీ 200. Yes, sir. సో ఎంత కరేజియస్గా నిన్ను నువ్వు ఎంత పుష్ చేసుకొని ఉంటావు, Yes, sir. ఎంతమంది భయపెట్టుంటారు. నువ్వు జస్ట్ 200 మార్క్స్తో పాస్ అయ్యావు, నీ వల్ల కాదులే, నీ వల్ల కాదులే అని ఎంతమంది చెప్పుంటారు. Yes. కొంతమంది ఎవరో నీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పావు కదా, నీ మొహం మీద చెప్పారు, యూ విల్ నెవర్ క్వాలిఫై సిఏ ఎంటర్. Qualify, sir. సో సిఏ ఎంటర్ ఫెయిల్ అయితే మళ్ళీ యూ కమ్ బ్యాక్, ఫైట్ Yes, చేసావు. అది గొప్ప విషయమా. ఇది స్టూడెంట్స్ ముందు, పేరెంట్స్ ముందు, స్టాఫ్ ముందు తీసుకురావాలనే నేను ఈ జూమ్ ఇంటర్వ్యూ చేశాను తప్ప దెర్ ఇస్ నో అదర్ ఎజెండా అమ్మా. ఐ Okay, షుడ్ sir. థ్యాంక్ యూ. I should thank Thank you, sir. parents, Thank and I you, should sir. thank Montessori School, Kurnool also. So, Thank you so much. ఒక మంచి స్టూడెంట్ మాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు. అండ్ నీ విషయంలో నేను చాలా గొప్పగా చెప్తానమ్మా. ఇట్ ఈస్ నాట్ యువర్ టాలెంట్ ఐ షుడ్ కౌంట్, ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ ఐ షుడ్ కౌంట్. నేను మెచ్చుకోవాల్సిన మార్క్స్ కాదు, నీ ర్యాంక్ కాదు, నీ యాటిట్యూడ్. యు ఆర్ సో హంబుల్ అండ్ సో స్టబర్న్. Thank you. డోంట్ వాంట్ టు గివ్ అప్, యూ డోంట్ వాంట్ టు గివ్ అప్. అది నేను మెచ్చుకునేటువంటి యాటిట్యూడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, ఆల్ ద బెస్ట్. This attitude was from my father, sir. I learned from him. He will never give up. So I learned from him. Great. Anything else you want to convey to the students or to the parents? నీ ఇష్టం అమ్మా, కంపల్షన్ ఏం లేదు. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే? All the best to everybody, sir. I hope every failure is like
not a big deal. You can come back, you can fight, and you can stay. సో ఇక్కడ Thank you, ఇష్యూ sir. ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యాం కాదమ్మా, Yes, ఫెయిల్ sir. అయితే ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటో తెలుసా? ఫెయిల్ అవుతే ఇష్యూ కాదు, ఇష్యూ ఏంటో తెలుసా? You should వెదర్ వి వాంట్ టు కంటిన్యూ దిస్ కోర్స్ ఆర్ నాట్, అంతే. Yes, sir. సో నేను పాస్ అయ్యానమ్మా, సపోజ్ నేనే ఒక స్టూడెంట్, నేను పాస్ అయ్యాను సిఏ అంటారు, వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ కోర్స్ ఆర్ నాట్, అది ఇక్కడ ఇష్యూ. Yes, నీ ఫెయిల్ అయ్యాను యాజ్ ఎ స్టూడెంట్, వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ కోర్స్ ఆర్ నాట్, అదే చూడాలి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ కోర్స్, ఫెయిల్యూర్ అనేది అక్కడ కామా అవ్వాలే తప్ప పులి స్టాప్ అవ్వకూడదు. yes, sir. ఐ షుడ్ నాట్ గివ్ అప్, ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. అండ్ ఇందాక నా రూమ్లో నువ్వు వెయిట్ చేసావు కదమ్మా, కన్నీళ్ళు పెట్టావు, అదే నీ జీవితంలో లాస్ట్ కన్నీరు అవ్వాలి. మళ్ళీ ఎప్పుడు ఏడవద్దమ్మా. So much, sir. చాలా Thank you so ప్రెషియస్ టీయర్స్, చాలా ప్రెషియస్ అమ్మా, కన్నీళ్ళు చాలా ప్రెషియస్. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎప్పుడు కన్నీళ్ళు వాడద్దు. much. Okay, sir. Okay, sir. నా బ్లెస్సింగ్స్, రాధా మేడం, Thank you. ప్రకాష్ సార్, కృష్ణ సార్, మా టీం యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ నీతో ఉంటాయి. గాడ్ బ్లెస్. Thank you. Thank you.